RTI Live News. Ask for right. RTI Live News की स्वागతం. నా పేరు యశ్వంత్. ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్ ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో తెలుగు కీర్తి కిరీటాలు అంతర్జాతీయ పురస్కార ప్రదానోత్సవం కార్యక్రమం శనివారం హైదరాబాద్లోని శారదా మ్యూజిక్ హాల్ నందు ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా సినీ నటి నిర్మాత బత్తిని కీర్తిలతా గౌడ్ పలువురు ప్రముఖులు పాల్గొనడం జరిగింది. అందులో భాగంగా వికారాబాద్ జిల్లాకు చెందిన జర్నలిస్ట్ పన్నాల అరుణ్ రెడ్డికి అంతర్జాతీయ పురస్కారం అందుకోవడం విశేషం. ఈ సందర్భంగా ముఖ్య అతిథి బత్తిని కీర్తిలతా గౌడ్, సభాధ్యక్షులు నాదమునుల రామారావు అభినందనల చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు. ప్రయత్నం చేస్తున్నప్పటికీ అది సరే ఏది ఏమైనప్పటికీ కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ముందుగా ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్ ఇంటర్నేషనల్ తెలుగు కీర్తి కిరీటాలు అంతర్జాతీయ పురస్కార కార్యక్రమానికి నాకు పిలుపు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అందుకు పెద్దలకు నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అయితే ఎక్కడో మారుమూల పల్లెటూరులో జన్మించిన నేను మనం రాసే వార్తలకు గుర్తింపు అసలు దొరుకుతుందా అనేది అనిపించేది. ఎందుకంటే అది చాలా అరుదుగా లభిస్తుంది. అయితే నేరుగా నాకు మేడం గారు కాల్ చేసి మీ యొక్క పాస్పోర్టు మీ యొక్క బయోడేటా మాకు పంపండి అని చెప్తే నిజంగా నేను ఆశ్చర్యానికి గురైనా. ఆ తర్వాత ఈ ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్ గురించి సెర్చ్ చేస్తే చాలా సమాచారం నాకు దొరకడం జరిగింది. అయితే ముందుగా నేను నా పేరు చెప్పలేదు మీకు. నా పేరు అరుణ్ రెడ్డి పన్నాల, ఫ్రమ్ వికారాబాద్ జిల్లా, కోటపల్లి మండలం, లింగంపల్లి గ్రామం. అయితే నేను గడిచిన 12 సంవత్సరాలుగా జర్నలిజం వృత్తిలో ఉన్నాను. ప్రస్తుతం ఆదాబ్ హైదరాబాద్ దినపత్రిక తెలుగు దినపత్రికలో పనిచేస్తున్నాను. అయితే నేను ప్రధానంగా ఈ కలం పట్టుకోవడానికి అలా ముఖ్య కారణం, మనం బతికినన్నాళ్ళు మన దేహం ఈ సమాజానికి కొంతైనా ఉపయోగపడాలనే సదుద్దేశంతో, కృతనిశ్చయంతో నేను కలం పట్టుకోవడం జరిగింది. నా పాత్రికేయ వృత్తిలో నేను కొన్ని రాసినటువంటి ఏవైతే కథనాలు ఉన్నాయో మీ అందరి అనుమతితో అందులో 1-2 మీ ముందు ఉంచాలని అనుకుంటున్నాను. అందులో మా యొక్క ఆదాబ్ హైదరాబాద్ దినపత్రికలో ఒక ప్రత్యేక కాలం ఉంటుంది, ఆజ్ కీ బాత్ అంటే నేటి మాట అని. సో దాంట్లో నేను రాసినటువంటి, ఒకప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు మన దేశం పుట్టినిల్లు, కానీ నేడు కుటుంబ వ్యవస్థకు తూట్లు పొడుస్తూ బంధాలను బలహీనం చేసుకుంటున్నాం. జారిపోతున్న బంధాలతో మనిషి నానాటికి ఒంటరివాడైపోతున్నాడు. దాంతో రేపటి రోజున మన తర్వాతి మన పిల్లలకు మన అనేవారే లేని పరిస్థితి కల్పిస్తున్నాం. మనలో మనమే దూరం పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాం. కాబట్టి భావి తరాల కోసం అందరం ఒకసారి ఆలోచించాలి. ఇక రెండవ విషయానికి వస్తే, మరి ఇలాంటి భారతదేశంలో అరచేతిలో ఇమిడిపోయే స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా, ఇంటర్నెట్ కారణంగా విలువలు సమాధి చేయబడుతున్నాయి. పచ్చని సంసారాల్లో అక్రమ సంబంధాలు చిచ్చు పెడుతున్నాయి. కుటుంబ విలువలు దిగజారిపోతున్నాయి. వివాహేతర సంబంధాలపై మోజులు పెరిగిపోతున్నాయి. అక్రమ సంబంధాలతో సొంత వారిని కాటికి పంపుతున్నారు. మోజు మాయలో పడి భర్తను, కన్న తల్లిని, కనిపించిన పిల్లల్ని సైతం చంపేయడం చూస్తుంటే భూమిపై మనిషి అనేవాడు మాయమైపోతాడేమో అని అనిపిస్తుంది. క్షణికావేశం కోసం వెంపర్లాడే వారు ఒక్క నిమిషం ఆలోచించుకోవాలి. అక్రమ సంబంధాల జోలికి పోకుండా తమను తాము నియంత్రించుకోవాలి. జాగ్రత్త పడితే తమను నమ్మిన కుటుంబాలకు అండగా ఉండి ఆనందాన్ని పంచవచ్చు. ఇది సార్, ఇలాంటి కార్యక్రమానికి మీరు
నిజంగా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్న ఎంతోమంది పల్లెటూళ్ళలో ఉన్నటువంటి మట్టిలో మాణిక్యాలను ఈరోజు మీరు ఇక్కడ వేదిక పైన అవకాశం కల్పించడం అనేది నిజంగా చాలా ఆనందదాయకం సార్. మీకు మేము ఎల్లప్పుడూ మా పూర్తి సహకారం ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం సార్. ధన్యవాదాలు.